హలో అండి. అంతా కులాసానా? బర్త్‌డే పార్టీకి ఒక ఫార్మ్ హౌస్ ఇలాగా బుక్ చేసుకున్నాము. కానీ అది అనుకోకుండా ఇంత మంచి ప్లేసు, ఇంత మంచి కన్వీనియంట్ ఫెసిలిటీస్ ఉంటాయని అస్సలు ఊహించలేదు. చుట్టూ ఓపెన్ ప్లేస్ అనమాట. చాలా అందంగా ఉంది. సమ్మర్ అనే గాని లోపల అడుగు పెట్టగానే లోపల పెద్ద 4 వేప చెట్లు, కిందంతా గడ్డి ఉందండి. చాలా చల్లగా అనిపించింది. అది కూడా ఆఫ్టర్‌నూన్ 2కి దిగామనమాట. మంచిగా, చల్లగా, స్వచ్ఛమైన వేప చెట్ల గాలి పీల్చుకున్నామనమాట. అసలిక్కడే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా చేసేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంత ప్లేస్ ఉంది. ఇంకా మిగిలింది లోపలికి వెళ్లి చూపిస్తాను పదండి. ఎంట్రన్స్‌లో హాలు చాలా పెద్దగా ఉంది. చాలా బారుగా ఇచ్చాడనమాట. ఇలా హాల్లోనే ఓపెన్ కిచెన్ ఒకటి, 3 బెడ్‌రూమ్‌లు ఒకటి, పైన ఇంకొక బెడ్‌రూమ్ కూడా ఉందండి. ఇలా ఓపెన్ కిచెన్‌లోనే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఒకటి, ఇంకా గ్యాస్ స్టవ్, సిలిండర్, అంతేకాకుండా బ్యాక్ సైడు ఓపెన్‌గా వండుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. ఒకసారి బెడ్‌రూమ్‌లు చూపిస్తాను. బెడ్‌రూమ్‌లో కూడా ఒక పెద్ద మంచము, ఒక లాకర్ లాగా బీరువా, ఒక స్టూలు, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్‌రూమ్ అండి. సేమ్ దీంట్లో కూడా అంతే అలాగే ఇచ్చారనమాట. బెడ్‌రూమ్‌లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఏ బెడ్‌రూమ్‌కి ఆ బెడ్‌రూమ్‌కే సెపరేట్‌గా బాత్రూమ్స్ అయన్నీ ఇచ్చారనమాట. ఇది థర్డ్ బెడ్‌రూమ్ అండి. ఇది కాకుండా పైన ఇంకొకటుంది. అది కుదరలేదు. చాలా పెద్దగా ఉన్నాయి. చాలా నీట్‌గా ఉంది. ఇదొచ్చేసరికి బయట ఒక ఫ్రీజర్ కూడా ఇచ్చారనమాట. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా అంత లోతేం లేదు. చిన్నపిల్లలైనా దిగి ఆడుకోవచ్చు. అంత కంఫర్ట్‌గా ఉంది. ఇదంతా బయటనమాట. అంత ఎండలో కూడా ఆ గడ్డి వల్ల ఎంత చల్లగా ఉందంటే ప్రశాంతంగా ఉంది. ఒక స్టోర్ రూమ్ లాగా కూడా ఇచ్చారండి. దాంట్లో బెడ్లు, బొంతలు, బెడ్‌షీట్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా వండుకోవడానికి పెద్ద పెద్ద గిన్నెలు, గరిటెలు, అంటే మనకి కంఫర్ట్‌గా ఎంతమందికి కావాలంటే అంతమందికి వండుకోవచ్చనమాట. అన్ని రకాల సైజ్ గిన్నెలు ఇచ్చారు. హాల్‌లో సోఫా కూడా పెద్దగా ఉంది. ఇంకా చైర్సు అన్నీ ఉన్నాయి. మా బ్యాచ్ చూసారా, నెట్ట మధ్యాహ్నం 2కి చెప్పులు లేకుండా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి వ్యూ మాత్రం అదిరిందనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.